ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం. ఈ నినాదమే ప్రయాణికులను ప్రమాదాల బారి నుంచి కాపాడుతోంది. రోజువారీ తనిఖీలు, సుశిక్షితులైన వాహన చోదకులతో ప్రమాదాలను అరికట్టడానికి ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కానీ ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న కీలక నిర్ణయం యాజమాన్యానికి, కార్మికులకు మధ్య విభేదాలు సృష్టిస్తోంది. ఆర్టీసీలో బస్సుల సామర్థ్యంపై రోజువారీ తనిఖీ విధానానికి స్వస్తి చెప్పాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. వాహనాల్ని నిత్యం పరీక్షించుకుంటే మార్గం మధ్యలో బస్సులు ఆగిపోవడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 9,000 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులను నిర్దిష్ట కాలపరిమితి మేరకు తరచూ పరిశీలిస్తారు. సర్వీస్ పూర్తి చేసుకుని బస్సు డిపోకు చేరిన తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. బస్సులోని అన్ని భాగాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించి లోపాలను సరిచేస్తారు. బస్సు కండిషన్ బాగుందని మెకానికులు నిర్ధారించాకే అవి రోడ్డెక్కుతాయి. బస్సులో కొన్ని అంశాలను రోజూ పరిశీలిస్తే మరికొన్నింటిని వారానికోసారి తనిఖీ చేస్తారు. బస్సులకు మరమ్మతులు చేసేందుకు 7,000 మందికి పైగా మెకానిక్లు, ఆర్టిజన్స్, శ్రామిక్స్ ఉన్నారు. ఇందులో 800 మంది అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. బస్సుల సాంకేతికతలో వచ్చిన మార్పుల దృష్ట్యా షెడ్యూల్ 1 ప్రకారం రోజువారీ తనిఖీలు అవసరం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. బస్సు డిపోకు వచ్చిన తర్వాత డ్రైవర్ను అడిగి లోపాలు సరిచేస్తే చాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. బస్సుల మరమ్మతుల కాల వ్యవధిలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుకు 12,000 కిలోమీటర్లకు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులను 36,000 కిలోమీటర్లకు, గరుడ వంటి ఖరీదైన బస్సులకు 45,000 కిలోమీటర్లకు మరమ్మతులు చేసేవారు. కొత్తగా వచ్చిన మార్పుల ప్రకారం అన్ని బస్సులకు 20,000 కిలోమీటర్లకు ఓసారి, 60,000 కిలోమీటర్లు దాటిన తర్వాత రెండోసారి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. మెకానికులు తనిఖీ చేసేదానికి, డ్రైవర్లు గుర్తించే సమస్యలకు చాలా తేడా ఉంటుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అన్ని లోపాలను డ్రైవర్లు గుర్తించలేరని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలు తగ్గించే కార్యక్రమంగా చేసేటువంటి ఈ యొక్క పరిస్థితి తీవ్రమైనటువంటి పనిభారంతో పాటు ఫెయిల్యూర్స్ను కూడా పెంచి ఆర్టీసీకి ఇమేజ్ను కూడా తగ్గించే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి యథావిధిగా ఈ షెడ్యూలింగ్ విధానాన్ని పూర్తిగా అమలు చేయాలనేది మేము ప్రధానంగా కోరుతున్నాం. వారానికి ఒకసారి మెయింటైన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగేదానికి పూర్తిగా అవకాశం ఉంది. ఏదైతే షెడ్యూల్ 1 విధానం ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని మెయింటెనెన్స్ విభాగాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తన్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మరి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ సర్క్యులర్ ఇచ్చారో దాన్ని నిలుపుదల చేసే విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో వాహనాలకు, ఇప్పుడు వస్తున్న వాహనాలకు డిజైనింగ్, ఇంజిన్లలో చాలా మార్పులు వచ్చాయని, వీటికి రోజువారీ తనిఖీలు అవసరం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తనిఖీల పేరుతో వాహన భాగాల్ని ఓడదీస్తే అవి పాడైపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మనం మెయింటెనెన్స్ చేయడానికి చేయబడితే పాడైపోయే టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయినా కూడా ఇప్పుడు మనం గత కాలంలో ఉన్న షెడ్యూల్ 1 అంటే రోజు, షెడ్యూల్ 2 అంటే వీక్లీ, షెడ్యూల్ 3 అంటే మంత్లీ అనే సిస్టమ్ నుంచి ఈ మైలేజ్ సిస్టంలోకి వెళ్ళటం జరిగింది. దాన్ని వేరే విధంగా ఏదో మ్యాన్ పవర్ని సేవ్ చేయడానికి అనేది అంటున్నారు. ఫ్యాక్ట్ అది కాదు. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగింది కాబట్టి బస్సెస్లో. సో అప్పుడున్న రొటీన్గా అనవసరమైన చెకప్ అవసరం లేని విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగుందనేది మరి గత 5-6 సంవత్సరాల్లో రేర్లీ మీరు చూస్తున్నారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే తప్పితే బండి ఏదో గేర్ బాక్స్ ప్రాబ్లం వచ్చి ఆగింది, రీర్ యాక్సిల్ ప్రాబ్లం వచ్చింది ఆగింది అనేది ఇట్ ఈస్. ఎందుకంటే టెక్నాలజీ అంత రోబస్ట్గా తయారైంది. రోజువారీ తనిఖీ విధానాన్ని ఎత్తేయటాన్ని నిరసిస్తూ అన్ని డిపోల వద్ద రిలే నిరాహార దీక్షలు చేయాలని ఎన్ఎంయు నిర్ణయించింది. మిగతా కార్మిక సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి.